ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం, ప్రజలే ప్రభువులు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటు కీలకమే. ఒకే ఒక్క ఓటు గెలుపు ఓటములను నిర్దేశిస్తుంది. ఒకే ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతలను మార్చేస్తుంది. ఓటర్ల జాబితా ఎంత పారదర్శకంగా ఉంటే ప్రజా తీర్పు అంత స్పష్టంగా ఉంటుంది. ప్రజల ఆశీస్సులతో కాకుండా అడ్డదారుల్లో అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని ఏమంటారు? కేటుగాడనే కదా. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు నాటి నుంచి ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ డూప్లికేట్లు వేషాలు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని నిర్ధారణకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్నారు. ఒకవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఎల్లో మీడియాతో కలిసి గగ్గోలు పెడుతున్న ఆయన, మరోవైపు నిబంధనలను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ యథేచ్ఛగా దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1950 సెక్షన్ 17-18 ప్రకారం దేశంలో ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేయించుకోవటం చట్ట ప్రకారం నేరం. రాజకీయాల్లో 1978 నుంచి ఉన్న చంద్రబాబుకు ఇది తెలిసినా కూడా తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో నివాసం ఉంటూ అక్కడ ఓటర్లుగా ఉన్న టీడీపీ సానుభూతి పరులను ఏపీలోని ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. తెలంగాణలోనూ ఏపీలోనూ 2 చోట్ల ఓట్లు ఉన్నవారు 4,30,264 మంది ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో నివాసం ఉంటూ అక్కడ ఓటర్లుగా ఉన్న లక్షల మంది టీడీపీ సానుభూతి పరుల పేర్లను ఏపీలోని సరిహద్దు నియోజకవర్గాల్లో చేర్పించారు. వాటిని తొలగించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించాలని ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పరిశీలకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న పూర్తయింది. ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ 1 నుంచే హైదరాబాద్లో ఓటర్లుగా ఉన్న టీడీపీ సానుభూతి పరులను ఏపీలోని ఓటర్లుగా చేర్పించేందుకు ఆ పార్టీ భారీ ఎత్తున శిబిరాలు నిర్వహించింది. కూకట్పల్లి, నిజాంపేట, వనస్థలిపురం, మణికొండ, భరతనగర్ తదితర ప్రాంతాల్లో శిబిరాల ఇన్ఛార్జీలను నియమించిన టీడీపీ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఓటర్లుగా చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ సానుభూతి పరులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వయస్సు, చిరునామా ధృవీకరించే ఆధార్ కార్డును వాట్సాప్లో పంపితే తామే ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేయిస్తామని, ఎన్నికల సంఘానికి తామే ఫారం 6 సమర్పిస్తామంటూ సందేశాలు పంపింది. టీడీపీని భుజానికి ఎత్తుకుని మోసే ఓ సామాజిక వర్గం నాయకులు ఈ ప్రచారంలో ప్రధాన భూమిక పోషించారు. ఇలా హైదరాబాద్, తెలంగాణలో నివాసం ఉంటున్న లక్షల మంది టీడీపీ సానుభూతి పరులను ఏపీలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేర్చేందుకు ఫారం 6 దరఖాస్తులను ఆన్లైన్లో ఇప్పటికే సమర్పించారు. ఈ ప్రక్రియను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే తరహాలో డూప్లికేట్ ఓట్లు చేర్చడంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాట పట్టారు. ఆయన సోదరుడు కొనిదెల నాగేంద్రరావుకు హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబర్ 168లో సీరియల్ నెంబర్ 323FYY6038-202 ఓటర్ కార్డు నెంబర్తో ఓటు ఉంది. నాగేంద్రరావు సత్యం అనే పద్మజ కొనిదెలకు సీరియల్ నెంబర్ 324, వారి కుమారుడు కొనిదెల సాయి వరుణ్ తేజ్కు సీరియల్ నెంబర్ 325తో అక్కడ ఓట్లున్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 4న ఏపీలోని ఓటు హక్కు కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధారంగా నగర్ 3వ వీధి 5-263 డోర్ నెంబర్ ఇంటిలో తాను నివాసం ఉంటున్నామంటూ కొనిదెల నాగేంద్రరావు, పద్మజ, సాయి వరుణ్ తేజ్ ఓటర్లుగా నమోదు కోసం ఫారం 6 దరఖాస్తు సమర్పించారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే జనసేనను స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి జతకట్టడం ద్వారా దీన్ని రుజువు చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ప్రజా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు బేషరతుగా మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీడీపీకి మేలు చేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించి ఖంగు తిన్నారు.